హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు నా స్టైల్‌లో వెజిటబుల్ బిర్యానీ ఏ విధంగా రెడీ చేస్తానో తెలుసుకుందాము. దీన్ని బిర్యానీ అనుకుంటారో, పులావ్ అనుకుంటారో మీ ఇష్టం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని, పాన్ పెట్టుకొని, అందులో కొంచెం ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వేయించుకోవాలండి. ఇప్పుడు మనకి నచ్చిన వెజిటబుల్స్ అన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ వెజిటబుల్స్‌ని ఆనియన్, పచ్చిమిర్చిలో యాడ్ చేసుకోవాలండి. ఈ వెజిటబుల్స్ యాడ్ చేసేటప్పుడే కొంచెం తగినంత సాల్ట్‌ని యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. అవి కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత టమాటాలు యాడ్ చేసుకోవాలండి. టమాటోల్ని ఎందుకు లాస్ట్‌లో యాడ్ చేశాము అంటే టమాటాలు చాలా ఫాస్ట్‌గా సాఫ్ట్ అయిపోతాయి. మిగిలిన వెజిటబుల్స్ కొంచెం సాఫ్ట్ అవ్వడానికి టైం తీసుకుంటాయండి. వీటినన్నిటిని ఒకేసారి వేసేస్తే టమాటాలు అడుగు పట్టేసే ఛాన్స్ ఉంటుంది. టమాటాలు కూడా సాఫ్ట్ అయిన తర్వాత ఫైనల్‌గా మనం ఫ్రెష్‌గా ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం లాస్ట్‌లోనే యాడ్ చేసుకోవాలి. లేదంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో, అందుకోసమనే అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని అన్ని వెజిటబుల్స్ ఫ్రై అయిన తర్వాత మాత్రమే యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం రైస్‌ని యాడ్ చేసుకోవాలండి. మనం నార్మల్ రైస్ తీసుకున్నట్లుగా అయితే ఒక గ్లాస్ రైస్‌కి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. అదే బాస్మతి రైస్ తీసుకున్నట్లుగా అయితే ముందుగా నానబెట్టుకోవాలండి. ఒక గ్లాస్ బాస్మతి రైస్‌కి 1 ½ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ మరుగుతున్నప్పుడే సరిపడా సాల్ట్‌ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ ఆల్రెడీ యాడ్ చేసుకున్నాం కాబట్టి చూసుకొని కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోవాలండి. ఇంకా నేను హోల్ బిర్యానీ మసాలాను కూడా యాడ్ చేసుకున్నాను. ఇది నేను ఆల్రెడీ హోమ్‌మేడ్‌గా ప్రిపేర్ చేసుకున్నాను. మీకు ఫ్యూచర్ వీడియోస్‌లో అప్డేట్ చేస్తానండి. అలాగే నేను మిల్ మేకర్ వేసుకోవడం మర్చిపోయాను. కాబట్టి వాటిని సపరేట్‌గా ఒక ప్యాన్‌లో వాటర్ వేసి కొంచెం సాఫ్ట్ అయ్యాక యాడ్ చేస్తున్నాను. నిమ్మకాయని కట్ చేసేసి పిండండి. నిమ్మకాయ వేయటం వలన రైస్ పొడి పొడిగా వస్తుంది. ఫైనల్‌గా పుదీనా, కసూరి మేతి వేసి మూత పెట్టి మగ్గించుకుంటే బిర్యానీ రెడీ అయిపోతుందండి. ఇదండి ఇవాల్టి మన రెసిపీ. ఫైనల్‌గా కొంచెం పుదీనా వేసి గార్నిష్ చేసుకుంటే మన రెసిపీ రెడీ అండి. వెజిటబుల్ పులావ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్.